హాయ్ గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 30 ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు సీ యెస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో నిన్న మన రెండు ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. ఫస్ట్ మ్యాచ్ అనుకున్నట్టే కేకేఆర్ గెలిచింది అండ్ నెక్స్ట్ మ్యాచ్ అనుకున్నట్టే పంజాబ్ గెలిచింది గైస్. సో నిన్న రెండు మ్యాచ్లలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే కెప్టెన్సీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది ఐపీఎల్ మ్యాచ్లో అనేది మనకు తెలుస్తుంది గైస్. ఒక చిన్న బ్లండర్ డెసిషన్ ఫస్ట్ మ్యాచ్లో రియాన్ పరాగ్ తీసుకున్నాడు. సేమ్ టు సేమ్ రిషబ్ పంత్ కూడా సెకండ్ మ్యాచ్లో ఒక బ్లండర్ డెసిషన్ తీసుకున్నాడు. సో దానివల్లే వాళ్ళు ఓడిపోయారు అంత మార్జిన్తో అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది అనాలిసిస్ గైస్. సో ఫస్ట్ మ్యాచ్కి వెళ్ళిపోతే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ప్లేడ్ రియలీ వెల్, సూపర్బ్ అనమాట. తను అసలు ఆ రన్స్ చేయకపోయి ఉంటే అసలు ఆ కాంపిటీషన్ కూడా ఉండేది కాదు. బౌలింగ్కి వెళ్ళిపోతే గైస్ కేకేఆర్ది కార్తిక్ త్యాగి టుక్ 3 wickets for 22 runs at an economy of 5.50 and Sunil Narine took 2 wickets for 26 runs at an economy of 6.50 and Varun Chakravarti took 3 wickets for 14 runs. T20 మ్యాచ్లో 3.50 ఎకానమీ మెయింటైన్ చేశాడంటే వాట్ ఎ బౌలింగ్ గైస్. వరుణ్ ఈస్ బ్యాక్ ఇన్ టు ఫామ్, ఇట్స్ క్లిస్టర్ క్లియర్ అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే రియాన్ పరాగ్ చేసిన బ్లండర్ డెసిషన్ ఏంటంటే జడేజా సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు గైస్. జడేజా మనం చూసుకుంటే హీ గాట్ 8 runs అనమాట. 8 runs ఇచ్చి 2 wickets ఇస్తాడు 2 ఓవర్స్లో అట్ అన్ ఎకానమీ ఆఫ్ 2.6. సో ఇంత మంచిగా బౌలింగ్ వేస్తుంటే కూడా తను బౌలింగ్కి వచ్చాడు గైస్. ఆ ఓవర్లోనే మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రింకు సింగ్ కేమ్ బ్యాక్ ఇన్ టు ది ఫామ్ అండ్ ఆల్సో మనకి అనుకూల్ రాయ్ బ్యాటింగ్ కూడా సూపర్గా ఉండే. సో దట్స్ హౌ కేకేఆర్ వన్ ద మ్యాచ్ గైస్. సో సెకండ్ మ్యాచ్కి వెళ్ళిపోతే బాబా సూపర్ మ్యాచ్ అసలు సెకండ్ మ్యాచ్ చూసుకుంటే అంటే ఇట్ వాస్ అ బ్యాటింగ్ ప్యారడైజ్ అనమాట. అది దే ప్లేడ్ రియలీ వెల్. పంజాబ్ చూసుకుంటే బోత్ కూపర్ కాన్లీ యాజ్ వెల్ యాజ్ మన ప్రియాన్స్ ఆర్యన్ ప్లేడ్ రియలీ వెల్ గైస్. బట్ ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ప్రిన్స్ యాదవ్ నిన్న చాలా అవుట్ స్టాండింగ్ బౌలింగ్ వేశాడు గైస్. మనం చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ 25 runs ఇచ్చి 2 wickets తీశాడు అట్ అన్ ఎకానమీ ఆఫ్ 6.25. అవతల సైడ్ మిగతా వాళ్ళందరూ కూడా 10.5 అబోవ్ ఎకానమీ ఉంటే తిను 6.25 ఎకానమీ మెయింటైన్ చేశాడు. సూపర్ బౌలింగ్ అనమాట. పవర్ ప్లేలో 5th ఓవర్లో జస్ట్ 4 runs ఇచ్చాడు. అది కూడా లాస్ట్ బాల్ 4 పోయింది ఇక్కడ చూసుకుంటే. సో దట్ వాజ్ దిస్ అనమాట మనకి మ్యాచ్కి వచ్చేసరికి. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనం చూసుకుంటే నిన్న మేబీ ఆ బధోనీని ఓపెనింగ్ దింపడం అనేది కూడా నాట్ ఎ కరెక్ట్ స్టాండ్ అనిపించింది. అండ్ ద బ్లండర్ డెసిషన్ టుక్ బై రిషబ్ పంత్ ఏంటంటే మార్క్రమ్కి బౌలింగ్ ఇచ్చాడు గైస్. ఐ డోంట్ నో వై. సిద్ధార్థ్ వాస్ దేర్ అంటే హీ హ్యాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ అంట. బట్ స్టిల్ హీ గేవ్ టు ది మార్క్రమ్ 32 runs ఇచ్చాడు, 5 sixes కొట్టారనమాట. సో దట్ వాజ్ అ బ్లండర్ డెసిషన్ టుక్ బై రిషబ్ పంత్. సో అందుకనే వాళ్ళు ఓడిపోయారు అనిపించింది. సో ఇవాల్టి మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ కాదు. సో నేను చెప్పా కదా జీటీ అనేది ఎక్స్ ఆర్సీబీ అనమాట. సో జీటీ వర్సెస్ ఎంఐ గైస్. ఐఎమ్ గోయింగ్ విత్ ఎంఐ. డెఫినెట్లీ ఎంఐ విల్ విన్ గైస్. సో లెట్స్ సీ.